నేనంటాను, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే ఆ పాత జ్ఞాపకాలు విడిచిపెట్టాలా? మరి కొత్త బట్టలు వేసుకోవాలి అంటే ఆ పాత బట్టలు తీసివేయాలా? కొత్త ద్రాక్షరసము పాత తిత్తుల్లో పోయటం కుదరదు. కొత్త ద్రాక్షరసము ఆ యొక్క కొత్త తిత్తుల్లోనే పోయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క మహిమను నువ్వు చూడాలి అంటే, నీ జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చెయ్యాలి అంటే, దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధముగా, బలవంతుని చేతిలో ఒక బాణముగా నువ్వు వాడబడాలి అంటే, దేవుని యొక్క మంచితనమును, దేవుని యొక్క గొప్పతనమును అడుగడుగు నువ్వు అనుభవించాలి అంటే నీ యొక్క పాత జీవితాన్ని పాతేయాల. వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరిపడమన్నాడు. బావిలో ఆ యొక్క పాత నీళ్లు తీసినప్పుడే కొత్త నీళ్లు అందులో వస్తాయి, కానీ ఆ నీళ్లు తీయకపోతే ఆ నీళ్లు పాడైపోతాయి. అందుకే పారే నీటిలో దోషము ఉండదు. కొత్త ఊపిరి నువ్వు పీల్చుకోవాలి అంటే ముందు పీల్చుకున్న ఊపిరి ఏం చేయాలా? విడిచిపెట్టాలా. శ్వాస లేకుండా నిమిషం మనం బ్రతకలేము. మరి శ్వాసను పీల్చుకోవాలి అంటే ముందు పీల్చుకున్నటువంటి ఆ యొక్క శ్వాసను నువ్వు విడిచిపెట్టాలా. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోబాకండి. గతం గురించి దేవుడు నిన్ను అడగడు. మన యొక్క గతాన్ని దేవుడు తన యొక్క వీపు వెనకాలేసుకుంటాడు. గతాన్ని దేవుడు గుర్తు, మీ పాపములను నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకునని బైబిల్లో ఒక చోట దేవుడు రాయించాడు. మరి ఎప్పుడు అంటే ముందు నువ్వు వాటిని విడిచిపెట్టినప్పుడు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోబాకండి, పూర్వకాలపు సంగతులను, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు, అది ఏ పరిస్థితి అయినా, నమ్మక ద్రోహమే కావచ్చు, అన్యాయమే కావచ్చు, అవమానమే కావచ్చు, అపజయమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నీ జీవితంలో జరిగినటువంటి అది ఏ రకమైన నష్టమైన కావచ్చు, అన్యాయమా, అపజయమా, అవమానమా, నమ్మక ద్రోహమా, అది ఏదైనా కావచ్చు. గతాన్ని బట్టి బాధపడబాకు, భవిష్యత్తును బట్టి నువ్వు భయపడబాకు.